హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వాల్యూ పక్కన కామా, ఎట్ ద రేటు, అండర్ స్కోరు, ఐఫెన్, ఎట్ ద రేట్ అవి ఎలాగా అప్డేట్ చేయాలి, మనం ఇక్కడ టైప్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ ఉందండి, ఈ వాల్యూ పక్కన కామా, మళ్ళీ ఆ కామా పక్కన ఒక వాల్యూ అట్లా కంటిన్యూషన్గా ఒకే సెల్లో రావాలి. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి, అది కాన్కేట్. అది కాన్కేట్ అంటే ఏం చేయాలంటే, ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ కామా అనేది మనం ఇట్లా పెట్టి నెక్స్ట్ ఈక్వల్ టు కాన్కేట్ కొడితే అట్లా అవుతుంది. ఇట్లా టైం పడుతుంది అనమాట. అట్లా కాకుండా మనకి ఇక్కడ ఈజీగా ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ ఆ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్ అని ఉంది. ఇక్కడ టెక్స్ట్ జాయిన్ ఉంది, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో, లైక్ ఒక కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, ఐఫన్ కానీ, లేకపోతే ఎట్ ద రేట్ కానీ, పర్సంటేజ్ సింబల్ కానీ, డాలర్ సింబల్ కానీ, ఏదైనా కానివ్వండి, మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఈ వాల్యూ పక్కన మళ్ళీ తర్వాత వాల్యూ పక్కన వాల్యూ అట్లా కంటిన్యూషన్గా అది ఏది ఇవ్వాలో అది ఇక్కడ మనం ఇవ్వాలి. ఫస్ట్ అది ఇవ్వాలంటే ఇక్కడ డబుల్ కోడ్ ఇవ్వాలి. షిఫ్ట్ పట్టుకొని డబుల్ కోడ్ ఇచ్చామంటే డబుల్ కోడ్. నెక్స్ట్ నేను ఫస్ట్ కామా ఇస్తున్నాండి, కామా. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని డబుల్ కోడ్, నెక్స్ట్ కామా. ఇక్కడ ట్రూ అనేది టైప్ చేయాలి. ఇక్కడ ట్రూ అని టైప్ చేసి మళ్ళీ కామా. మనం ఏవైతే వాల్యూ పక్కన కామా రావాలనుకుంటున్నామో అవన్నీ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ వాల్యూస్ నేను సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. చూడండి, ఇప్పుడు మీరు వాల్యూ చూసినట్టయితే ఈ వాల్యూ పక్కన కామా, మళ్ళీ కామా పక్కన వాల్యూ, అలా కంటిన్యూషన్గా సింగిల్ రోలో సింగిల్ సెల్లో వచ్చేసింది. ఈ విధంగా మనం కామాస్ కానీ లేకపోతే ఐఫైన్ కానీ ఇట్లాగా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇది మోస్ట్ ఆఫ్ మీకు ఉపయోగపడుతుంది ఎక్కువ డేటా ఉన్న సమయంలో కానీ, లేకపోతే మన కంబైన్ చేసి డేటా మనకి ఇవ్వటం కానీ ఆ టైంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు కామా యాడ్ చేసిన కదా, అదేవిధంగా నేను ఇప్పుడు లైక్ ఐఫోన్ కానీ డాష్ కానీ ఇట్లాగా యాడ్ చేసి చూపిస్తాను. అది కూడా ఈక్వల్ టు టెక్స్ట్ జాయింట్ డబుల్ క్లిక్ డబుల్ కోడ్, షిఫ్ట్ పట్టుకొని డబుల్ కోడ్ క్లిక్ చేయండి. నేను అండర్ స్కోర్ మళ్ళీ డబుల్ కోడ్ కామా ట్రూ కామా వాల్యూస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎంటర్. చూడండి, అండర్ స్కోర్ వచ్చిందా లేదా? ఏడా అండర్ స్కోర్ వచ్చింది కదా. ఈ విధంగా మనం అండర్ స్కోర్ కానీ, కామా కానీ, ఎట్ ద రేట్, ఈ విధంగా మనం ఈ యొక్క సింబల్స్ కానీ యాడ్ చేసుకుంటా సింగిల్ సెల్లో వాల్యూ పక్కన సింబల్ పక్కన వాల్యూ, కామా పక్కన అట్లాగా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. ఓకేనా? ఈ విధంగా మనం చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్. ఈసారి ఎట్ ద రేట్ యాడ్ చేస్తాను. చూడండి, ఈక్వల్ టెక్స్ట్ జాయిన్, ఓకే, డబల్ క్లిక్ డబల్ కోడ్, షిఫ్ట్ పట్టుకొని డబుల్ కోడ్ ప్రెస్ చేయండి, కామా మళ్ళీ డబుల్ కోడ్ కామా ట్రూ డబుల్ క్లిక్ కామా. ఇక్కడ నేను ఇచ్చింది కామా కదండి, మనకి కామా కాకుండా నేను ఎట్ ద రేట్ ఇస్తాను. నేను మీకు ఆల్రెడీ కామా చూపించాను కదా, అందుకని ఎట్ ద రేట్ ఇచ్చాను. ఇక్కడ కామా పక్కన మనం సెలెక్ట్ చేసుకోవాలి వాల్యూస్. ఎంటర్. చూడండి, వాల్యూ పక్కన ఎట్ ద రేట్, మళ్ళీ ఎట్ ద రేట్ పక్కన వాల్యూ, ఇట్లాగా ఒకే సెల్లో ఆల్ వాల్యూస్ అని రావడం జరిగింది. ఈ విధంగా మనం వాల్యూస్, సింబల్స్ లేకపోతే ఐఫెన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.